2025లో ఎంసెట్ మీదుగా ఏ కాలేజెస్లో మీరు జాయిన్ అయితే బెటర్గా ఉంటుంది అనేది డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న కాలేజెస్ అన్నిటి ఈరోజు ఒక వీడియోలో మీకు అయితే చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ గురించి. సో ఇంటర్ అయిపోగానే బీటెక్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కానీ మీరు మంచి స్టెప్ తీసుకోకపోతే మీరే లాస్ అవుతారు. కాబట్టి ఒక 5 నిమిషాలు ఉన్నా 10 నిమిషాలు ఉన్నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా శ్రీకాకుళం డిస్టిక్ మీదకి అయితే వచ్చేద్దాము. శ్రీకాకుళం డిస్టిక్ మనకి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఇంజనీరింగ్ కాలేజే. తర్వాత మనకి శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ కూడా ఉంటుంది. అలాగే శ్రీ వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. మళ్ళీ వచ్చి శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎంసెట్లో మీకు ఈ కాలేజెస్లో ఎక్కడికన్నా వస్తే హ్యాపీగా వెళ్ళిపోండి, ఏ ప్రాబ్లం లేకుండా. శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన కాలేజెస్ అయితే ఇవన్నమాట. టోటల్గా 6 అయితే ఉన్నాయి. సో కాబట్టి నెక్స్ట్ విజయనగర్కి అయితే వచ్చేద్దాము. ఇంకా విజయనగర్ మీకు డేటా కూడా నేను మీకు పీడిఎఫ్ రూపంలో అయితే మీకు కింద పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, కాబట్టి చూసుకోండి. ఇంకా విజయనగరంకి వచ్చేసినట్టయితే జేఎన్టీయు విజయనగరం అయితే ఉంటుంది. అలాగే ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో మనకి సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి అవంతి ఒక కాలేజ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని, మీకు పీడిఎఫ్లో అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఒకైతే చెక్ చేసుకోండి. ఇంకా విశాఖపట్నం అనేది మనందరికీ తెలుసు. కొన్ని టాప్ కాలేజెస్ కూడా మనకి విశాఖపట్నంలో అయితే ఉండడం జరిగింది. అందులో ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఒకటి అనమాట. ఇది ఏయూ కింద వస్తుంది, ఎందుకంటే ఈ ఏయూ కింద మనకి కొన్ని కాలేజెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఏంటి ఏయూ అంటే ఏంది, ఎస్వియు అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి అది కూడా తెలుసుకోండి. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ మనందరికీ తెలుసు, ఈ కాలేజ్ అయితే చాలా టాప్ కాలేజ్ అనమాట. సో గవర్నమెంట్ ఇది. సో ఇక్కడ సీట్ వస్తే చాలా బాగుంటుంది కూడా. ఇంకా మనకి గాయత్రి విద్యా ప్రసాద్, ఈ కాలేజ్ గురించి మనం ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్. సో ఎవరైతే పేరెంట్స్ ఉమెన్స్ కాలేజ్లోనే అలా ఇలా అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి ఈ కాలేజ్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, దీని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఇది కూడా మనకి ఉమెన్స్ కాలేజ్ అనమాట. మనకి విజ్ఞాన్స్ ఉంటుంది. ఈ విజ్ఞాన్ గురించి చెప్పాలంటే ఇంకా మామూలు కథ కాదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి జాయిన్ అయ్యి ఫ్రీ సీట్ వచ్చి సో వెంటనే వచ్చేసింది అనమాట. సో ఆ వీడియోలో నీకు చెప్పాను. సో మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ కూడా మనందరికీ తెలుసు, ఆల్రెడీ మనము వీడియో కూడా చేసాము. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం. సో తర్వాత శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఈ శ్రీ చైతన్య కాలేజ్ గురించి కూడా మనం ఇంకా చేయలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కానీ ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వీడియో అయితే చేస్తాను. ఇంకా రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్కడ కనిపిస్తున్న రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు ఒకటే అనమాట. సో బేసికల్గా ఇప్పుడైతే రెండు కొలాబ్ అయిపోయాయని టాక్ అనమాట. సో కొలాబ్ అయిపోయాయి. సో కాబట్టి మీరు ఇందులో ఈ రెండింటి ఏ జరిగినా నో ప్రాబ్లమ్స్, ఎందుకంటే సేమ్ ఓనర్స్ సేమ్ అనమాట. ఇంకా మనకి చాలా ఉన్నాయన్నమాట. సో మీ పీడిఎఫ్లో అయితే చూసుకోండి. ఇంకా ఈస్ట్ గోదావరి కిందకు వచ్చేద్దాము. ఇక్కడ మనకి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఉంటుంది. అలాగే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఇంకా గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మనకి ఇలా మీకు చాలా అయితే కాలేజెస్ అయితే ఒక 7 దాకా అయితే ఉన్నాయి. సో మీరు అయితే చెక్ చేసుకోండి. ఇంకా మనకి బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో మనకి ఇంకొక కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా వెస్ట్ గోదావరి కింద వద్దాం అయితే. సో వెస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్ అయితే ఇవన్నమాట. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి. రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇలా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇలా మీకు కొన్ని కాలేజెస్ అయితే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా ఉన్నాడు. సో మీ అందరికీ తెలుసు అతను కూడా ఎడ్యుకేషన్ మీద చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. అతను కూడా ఈ కాలేజ్ మీద ఒక మంచి రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈ కాలేజ్ గురించి నేను రివ్యూ అయితే ఇవ్వలేదు. కాబట్టి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెస్ట్ కాలేజ్, కాబట్టి ఇక్కడ కూడా మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా మనకి కృష్ణాకి వద్దాం. కృష్ణాలో మనకి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదనమాట. చాలా టాప్ తురుమన్న కాలేజ్ అనమాట ఇది. సో ఇది కూడా బెస్ట్ కాలేజ్ అనమాట. దీని మీద కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రసాద్ వి పోతులూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కూడా మనకి కృష్ణా డిస్టిక్ లోనే ఉంటుంది. ఇంకా లెక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చాలా మందికి ఫేమస్ కూడా. ఈ పేరు అంటే కొంచెం పేరు బాగుంటది కదా, సో అందుకని. ఇంకా గొడవల్లూరు ఈ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ గురించి మనం రీసెంట్ గా బాగా చూసాం, హైప్ అయింది. సో ఏ విషయం మీద హైప్ అయిందో మీకు కూడా బాగా తెలుసు. ఇంకా ఆంధ్ర లోయల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ బెస్ట్ కాలేజెస్ అండి. బీటెక్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇవన్నీ ఎంసెట్ మీద ఉన్న బెస్ట్ కాలేజెస్. ఓకేనా. ఇంకా గుంటూరుకి వద్దాం. గుంటూరులో జేఎన్టీయూకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సాపేట. ఈ కాలేజ్ కూడా బాగానే ఉంటుంది. మనకి ఆర్వీఆర్ ఉంటుంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది, ఇంకా విజ్ఞాన్స్ ఇది కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో ఇంకా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసినాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ గురించి మనం ఆల్రెడీ వీడియో తీసామన్నమాట. అది అక్కడ కూడా మన ఛానల్లోనే ఉంటాయి, అన్ని చూసుకోండి అనమాట. సో ఇవన్నీ డేటా. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ అయితే వద్దాము. సో ప్రకాశం డిస్టిక్ లో ఉన్న కాలేజెస్ అయితే ఇవన్నమాట. సో ఒకసారి మీకు పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ అయితే చేసుకోండి. ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో సీట్ తెచ్చుకుంటే మీ పేరెంట్స్కి వెళ్ళిపోతారు. అది నేను చెప్పేది. మీరు చిన్న కాలేజా పెద్ద కాలేజా ఇవి ఏం చూడకండి. నా దృష్టిలో ఏ కాలేజ్ అయినా ఒకటే, కాకపోతే పెద్ద కాలేజ్ అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మీకు మంచి మార్కులు వస్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మీరు అక్కడ నుంచి జాబ్ తెచ్చుకునే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ఎక్కువ కంపెనీస్ ఇంటర్వ్యూ చేయడానికి వస్తే మీరు అక్కడ సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది. చిన్న కాలేజెస్లో ఏంటంటే తక్కువ కంపెనీస్ వస్తాయి కాబట్టి మీకు ఎక్కువ మార్కులు కొంతమంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. సో అది ప్రాబ్లం అనమాట. ఎక్కువ ఆపర్చునిటీస్ కోసం పెద్ద కాలేజ్ చూస్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇంకా నెల్లూరులో ఉన్న కాలేజెస్ ఎన్బికేఆర్, ఇది కూడా పెద్ద కాలేజ్ అనమాట. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నెక్స్ట్ తీస్తాను నేను వీడియో. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ చదువుతుంది. సో ఇలా కొన్ని కాలేజెస్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట నెల్లూరు సైడ్, నెల్లూరు డిస్టిక్ లో. ఇంకా కర్నూలు జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, భలే ఉంటుంది అబ్బా పేరు మాత్రం. ఇంకా ఇక్కడ ఉన్న కాలేజెస్ అయితే ఇవి: భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఏవిఆర్ ఎస్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇలా కొన్ని కాలేజెస్ అయితే ఇక్కడ కూడా మనకు ఉన్నాయి. సో ఇవన్నీ మా కాలేజెస్ అనమాట. మనకి అనంతపురంలో కూడా చూసుకోవచ్చు, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం ఉంటుంది. ఇలా ఇక్కడ ఉన్న కాలేజెస్ కూడా ఏవి. ఇంకా మనము చిత్తూరు డిస్టిక్ అయితే వచ్చేద్దాము. చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు తిరుపతి డిస్టిక్ గా మారిపోయింది. సో కాబట్టి తిరుపతి డిస్టిక్ అనే మాట్లాడుకుందాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఏయు అనేది ఎస్పియు అనేది రెండు ఉంటాయి. ఏయు అంటే వైజాగ్ లో ఉంటుంది, ఆంధ్ర యూనివర్సిటీ. ఎస్పియు అంటే తిరుపతిలో ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీల కింద కూడా కొన్ని కాలేజెస్ అయితే ఉంటాయి. సో అలాగే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ మనకి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒకటి ఉంది. కాకపోతే ఈ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఇప్పుడు శ్రీ మోహన్ బాబు యూనివర్సిటీ కింద మారిపోయింది. సో కాబట్టి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇప్పుడు కాదు, మోహన్ బాబు యూనివర్సిటీ అని అంటారు. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా ఉందన్నమాట. సో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ కూడా ఉంటుంది. ఇంకా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చి పాకాల దగ్గర అయితే ఉంటుంది. ఇంకా అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ కాలేజెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు. టాప్ కాలేజెస్ ఇందులో ఇప్పుడున్న ఈ లిస్ట్లో నెక్స్ట్ కాలేజెస్ అని కొన్ని కాలేజెస్ బెస్ట్ ఉంటాయి, వాటిని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా మందికి ఫేమస్, ఇది కూడా. ఇంకా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది పుత్తూరు దగ్గర అయితే ఉంటుంది. కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా ఉంది. సో ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవరైతే ఎంసెట్ రాశారో, ఎంసెట్ రాసి లేదంటే మంచి మార్కులు తెచ్చుకొని ఉంటారో, ఎంసెట్ మీదగా కాలేజెస్ వెళ్ళాలి, కాలేజెస్లో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇందులో ఫిల్టర్ చేసి ఇందులో టాప్ 10 కాలేజెస్ ఏవి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, డిస్ట్రిక్ట్ వైజ్గా. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు.